భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి అత్యంత ప్రముఖమైంది. ఏడాదిలోకెల్లా వచ్చే అత్యంత చీకటి రాత్రిని యోగ సాంప్రదాయానికి మూలమైన మొదటి గురువు శివుడి అనుగ్రహంతో పొందే రోజుగా భారతీయులు భావిస్తారు. ఈనాటి రాత్రి వెన్నుముక నిటారుగా ఉంచి జాగరణ చేయటం మన భౌతిక ఆధ్యాత్మిక శ్రేయస్సుకి ఎంతగానో తోడ్పడుతుంది. ఒకప్పుడు భారతీయ సంస్కృతిలో సంవత్సరానికి 365 రోజులు పండుగలు ఉండేవి. ఈ 365 పండుగలు వేర్వేరు ప్రయోజనాల కోసం సూచించబడ్డాయి. వివిధ చారిత్రక సంఘటనలు విజయాలకు సూచనగా లేదా విత్తనాలు నాటడం ఇంకా పంట కోత లాంటి కొన్ని సందర్భాలను వేడుకగా జరుపుకునేవారు. ప్రతి సందర్భానికి ఒక పండుగ ఉండేది, కానీ మహాశివరాత్రికి మాత్రం ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైంది. కుటుంబ బంధాలలో ఉన్నవారికి, ప్రపంచంలో గాఢమైన ఆకాంక్ష ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో ఆవశ్యకం. గృహస్థులు, కుటుంబ పరిస్థితుల్లో నివసించేవారు మహాశివరాత్రిని శివుడి పెళ్లి రోజుగా చూస్తారు. ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవారును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు. సన్యాసులకు మాత్రం ఈ రోజు కైలాస పర్వతంతో పరమేశ్వరుడు ఒకటైన రోజుగా చూస్తారు. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలలో ముఖ్యమైనవి. వీటిలో ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులోని రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరిలోని శివ అనే 2 అక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళకరమని అర్థం. శివ స్వరూపం అత్యంత మంగళకరమైనది. ఆ పరమశివుని అనుగ్రహం కోసం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో తెలియచేసిన మహాశివరాత్రిని ఏటా మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు జరుపుకుంటాం.